ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులైనటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి కొన్ని విషయాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సారీ 46వ వచనం, 35వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు దయచేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటేనను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు మా చేత అగునని. ప్రియులారా, ఇక్కడ మనం ఈ యొక్క లేఖన భాగాన్ని గమనించినట్లయితే, జబదయి కుమారులు ఇద్దరు అన్నదమ్ములు యాకోబు యోహాను అనేటువంటి వారు యేసు ప్రభువుని ఎంతో కాలం నుంచి వెంబడిస్తున్నటువంటి వారు. శిష్యులలో ఒక అన్నదమ్ములుగా ఐక్యంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ప్రతి పనిని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క విషయంలో దేవుని మాటకు లోబడుతూ నడిపించబడుతున్నటువంటి శిష్యులలో ప్రప్రథములైనటువంటి శిష్యులను పెడుతున్నటువంటి ఈ శిష్యుల జీవితాల్లో ఒక తీరనటువంటి కోరిక, ఒక గొప్ప ఆశ వారి జీవితాల్లో కలిగింది. ఏమిటంటే, బోధకుడా, నీవు నీ నిత్య మహిమలో కూర్చున్నప్పుడు నీ కుడివైపున ఒకరిని నీ ఎడమవైపున ఒకరిని కూర్చొని మేము నేను అడుగుతున్నాము అని వారి కోరికను వెల్లబుచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదని మనం గమనించినట్లయితే దేవుని మందిరంలో ఎదుగుతున్నటువంటి అనేకుల జీవితాలలో ఒక ఆశ ఉంటుంది. ఏమిటంటే, మేము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, కొంచెం వాయిద్యాలు వచ్చినటువంటి వాళ్ళు మేము వాయిద్యం వాయించేటువంటి స్థితిలో ఉండాలి, కొంచెం పాటలు పాడగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మేము అనేకులకు పాటలు పాడి మా స్వరాన్ని 10 మందికి వినపడనివ్వాలి అని అనేక రకాలుగా కొంచెం ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అవి వాటిని తమ జీవితాల్లో క్రియారూపకంగా కానీ మాట రూపకంగా కానీ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అవి సర్వసాధారణం. ఇక్కడ మాత్రం జబదయి కుమారుడు అడుగుతున్నటువంటి ఒక కోరిక ఏమిటంటే, నీ కుడివైపున ఒకరిని నీ ఎడమవైపున ఒకరిని మహిమలో సింహాసనం మీద కూర్చుండబెట్టుకో అని జబదయి కుమారులు అడుగుతున్నారు. ప్రియులారా, ఈ యొక్క కోరిక యేసు ప్రభువారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. యేసు ప్రభువారిని కూడా ఆలోచింపజేసేటువంటి రీతిగా వారి యొక్క కోరిక యేసు ప్రభువారిని కూడా ఆలోచనలు పడవేసింది. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, నేను పొందుచున్నటువంటి బాప్తిస్మమైనా నేను త్రాగుచున్న గిన్నెలోదైనా మీరు తాగి బాప్తిస్మం పొందగలిగితే అది మీకు సాధ్యమవుతుంది అని యేసు ప్రభువారు చెప్తూ వచ్చారు. అయితే వాళ్ళు అంటున్నారు, మేము ఖచ్చితంగా తాగుతాము, మేము ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటాము. కానీ యేసు ప్రభు ఏ బాప్తిస్మం గురించి చెప్తున్నారు, ఏ పాత్రను గురించి చెప్తున్నారంటే ఆయన మరణ పాత్రను గురించి చెప్తున్నారు. ఏ బాప్తిస్మము అంటే ఆయన సిలువలో పొందినటువంటి బాప్తిస్మం, రక్తమంతా కార్చి మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తం దేవుడు చెల్లించినటువంటి బలియాగమును ఆయన బాప్తిస్మముగా అంగీకరిస్తూ యేసుప్రభు వారు ఆ ఉద్దేశంతో యేసుప్రభు మాట్లాడుతుంటే వీళ్ళు అంటున్నారు, మేము బాప్తిస్మం పొందుతామని. మరి బాప్తిస్మం పొందుతాం అన్నటువంటి వాళ్ళు గెత్సెమనే తోటలో యేసుప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి ప్రక్కన ఉన్నారా? యేసుప్రభు వారి ప్రక్కన ఉన్నారా అని మనం గమనిస్తే యేసుప్రభు వారి ప్రక్కన
వారిద్దరు లేరు. ఏమైపోయారు అంటే పారిపోయారు ఆయన వదిలిపెట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టి పారిపోయేటువంటి వారి జీవితాల్లో దేవుడు కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నటువంటి ఆ ఆధిక్యత వారికి ఇస్తాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇదను ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటున్నాడు ఇక్కడ ఒక మాట. ఏమంటున్నాడంటే, చదువుకుందాం. 40వ వచనం, నా కుడివైపునైనను ఎడమవైపునను కూర్చుండుచుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అది తండ్రి స్వాధీనములో ఉంది, అది నా స్వాధీనంలో లేదు. కుడివైపునైనా ఎడమవైపునైనా కూర్చొని పెట్టుకునేటువంటి అధికారము నా చేతిలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉంది అని చెప్తూ, ఒకవేళ దేవుని యొక్క కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున కూర్చోవాలంటే ఏముండాలో అనేటువంటి విషయాలు కూడా యేసు ప్రభు వారు అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, చదువుదాం. 43వ వచనం, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. విన్నారా ఈ మాట? పరలోకంలో ఎవరు గొప్పవాడై ఉండాలని ఆలోచన చేస్తాడో, పరలోకంలో ఎవడు దేవుని కుడిపార్శ్వము కూర్చోవాలని, సింహాసనం మీద కూర్చోవాలని ఆలోచన చేస్తాడో వాడట మొదట పరిచారం చేయువాడై ఉండాలి, అంటే పరిచర్య చేయువాడై ఉండాలి. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని యొక్క మందిర పరిచర్య చేయకుండా, దేవుని యొక్క సన్నిధిని గురించినటువంటి ఆలోచన లేకుండా మనము గొప్పవారం అయిపోవాలని అని అనుకుంటే అది సాధ్యపడదు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు దీనికి తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ గొప్పవాళ్ళై ఉండాలి అనుకుంటే, నా తండ్రి కుడిపార్శ్వమున నాతో పాటు నా సింహాసనం మీద నా ఇరుపార్శ్వమును కూర్చోవాలంటే మొదట మీరు పరిచర్య చేయువారై ఉండాలి అనేటువంటి విషయం. దేవుని బిడ్డలారా, మొదటిగా సింహాసనం మీద కూర్చోవాలనుకున్నటువంటి వాడు ఎవడైనా సరే మొదటిగా పరిచర్య చేయువాడై ఉండాలి. మనం ఆదికాండములో యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే, యోసేపు సింహాసనమునికి వెళ్ళక మునుపు, సింహాసనమునికి ఎక్కక మునుపు యోసేపు ఫరో ఇంట్లో గిన్నె అందించేటువంటి వాడుగా, ఫరో ఇంట్లో పనిచేసేటువంటి వాడుగా, మరి పొతిఫర్ ఇంట్లో ఒక దాసునిగా, ఒక పరిచారకుడిగా తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశం బానిసగా అమ్మబడిన తర్వాత, ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత పొతిఫర్ ఇంట్లో పనివాడిగా చేశాడు. తర్వాత మరలా చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత మరలా మరి ఫరో ఇంట్లోకి తేబడ్డాడు. ఆ తర్వాత ఫరో ఇంట్లో సమస్తమును కూడా ఏలుబడి చేసేటువంటి వాడుగా నియమించబడ్డాడు, అంటే ఒక పరిచారకుడిగా నియమించబడ్డాడు. ఒక అధికారిగా అన్నిటి విషయాల్లో, మరి కుటుంబంలో ఏమున్నాయో లేవో, రాజ్యంలో ఏముందో లేదో అన్ని లెక్కలు చూచుకునేటువంటి వాడుగా, ఒక నాయకుడిగా నియమించబడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకత్వ బాధ్యత అంటే మనం ఏదో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి అని మనం అనుకుంటుంటాం. కానీ ఆ నాయకత్వపు బాధ్యతలో ఎన్ని శ్రమలతో కూడినటువంటి ఆటుపోట్లు ఉంటాయో అవి అనుభవించేటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంటాయి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, గొప్పవాడవ్వాలంటే మొదట పరిచారకుడు అవ్వాలి, పరిచర్య చేయవాడై ఉండాలి. యోసేపు పరిచర్య చేశాడు, ఫరో ఇంట్లో పనిచేశాడు, పొతిఫర్ ఇంట్లో పనిచేశాడు. అనేకుల జీవితాలలో మరి పరిచర్య చేయని వల్లే యోసేపు ఉంటూ వచ్చి చివరికి తండ్రి ఇంట్లో కూడా ఉన్నటువంటి కన్న తండ్రి ఇంట్లో కూడా మరి యోసేపు ఒక పరిచారకుడుగా, చిన్న కుమారుడుగా, అన్నలందరి చేత ద్వేషింపబడినటువంటి వాడుగా యోసేపు నిలబడిపోయి ఉన్నాడు. కానీ తద్వారా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. ఫరో తర్వాత ఫరో అంతటి వాణిగా యోసేపు యొక్క సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో నుంచి ఏదైనా బయటకు పోవటమైనా, లోపలికి రావటమైనా, ఏదైనా అమ్మబడుటైనా కొనబడుటైనా ఏది కూడా యోసేపు యొక్క అనుమతి లేకుండా ఉండేటట్లుగా
దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే యోసేపు చేసినటువంటి పరిచర్య. ఆ పరిచర్యే సింహాసనానికి దారితీసే రీతిగా మార్చబడింది. మరి దావీదు జీవితంలో దావీదు ఏమన్నా మరి అలాగ నడిపించబడుతూ వచ్చాడా అని మనం గమనిస్తే దావీదు జీవితంలో కూడా అదే. దావీదు పుట్టినప్పటి నుంచి అన్నలందరూ కూడా యుద్ధ భూమిలో సైనికులుగా ఉన్నప్పుడు మరి దావీదు యొక్క బాధ్యత ఏంటి అంటే ఇంట్లో గొర్రెలు కాసుకునేటువంటి కాపరిగా ఉన్నాడు. అన్నలందరూ యుద్ధ భూమిలో ఉంటే దావీదు ఎక్కడున్నాడు అంటే గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు మేపుకుంటూ అరణ్యాలలో, కొండలలో, లోయలలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, శ్రమలను ఎదుర్కొంటూ, సింహంలో వచ్చినప్పుడు సింహంలో బారిన పడకుండా గొర్రెలను కాపాడుకుంటూ, ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటి బారిన పడకుండా గొర్రెలను కాపాడుకుంటూ దావీదు ఒక అరణ్యవాసిగా నివాసం చేస్తూ నిశ్చలమైనటువంటి భూమి లేనిటువంటి వాడిగా కొండలలో, లోయలలో మంచుకు తడుస్తూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, ఆకలికి అలమటిస్తూ అనేకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దావీదు బ్రతకాల్సి వచ్చింది. కానీ దేవుడు దావీదుని అలాగే ఉంచాడా? ఉంచలేదు. దావీదు జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చొని పెట్టి రాజుగా దేవుడు చేసి తనకి యొక్క ఉన్నతమైన నామాన్ని దావీదు ఎడల చాటి దావీదు పట్ల ఒక గొప్ప ప్రణాళికను దేవుడు రచించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దీని ఆంతర్యం ఏమిటి అంటే ఒక వ్యక్తి గొప్పవాడవాలనుకుంటే ముందు మొదటిగా పరిచర్య చేయువాడై ఉండాలి, పరిచర్య చేసేటువంటి వాడిగా ఉండాలి, దాసుడుగా ఉండాలి, పనివాడుగా ఉండాలి. అలా పనివాడిగా ఉన్నప్పుడే ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి రాగలుగుతాడు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అదే యొక్క అధ్యాయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో 45వ వచనంలో చూసినట్లయితే 44వ వచనంలో మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. చూడండి, దాసుడుగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. పైన మనం గమనించినట్లయితే పరిచారం చేయువాడుగా ఉండాలంటున్నాడు, ఇక్కడ దాసుడుగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాసునికి పరిచారం చేసినటువంటి వానికి పెద్ద వ్యత్యాసం లేదు, కానీ ఆ పనిలో కొంత తేడా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు కూడా, దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే దానియేలు యొక్క దేవుడు దాసుడుగా ఉన్నప్పుడు దానియేలు జీవితాన్ని ఎంత అనుకూలమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులో దానియేలు తీసుకొని వచ్చాడో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనము దేవుని సన్నిధిలో గొప్పవారముగా పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చోవాలంటే అది మొదటిగా మనం తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటిగా మనము పరిచర్య చేసేటువంటి వాళ్ళమై ఉండాలి, పరిచారకులమై ఉండాలి. రెండవది దాసులమై ఉండాలి, అంటే మనల్ని మనం తగ్గించుకున్నటువంటి వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో మనము దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము లూకాసు వార్తలు గమనించినట్లయితే మరి తగ్గించుకున్నటువంటి పరిసయ్యుడు ఎక్కడున్నాడు, సుంకరి ఎక్కడున్నాడు, హెచ్చించుకున్నటువంటి పరిసయ్యుడు ఎక్కడున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి దేవుని సన్నిధిలో ఉన్నాడు, పరిసయ్యుడు తను తాను హెచ్చించుకోవడం వలన తగ్గించబడి దేవుని యొక్క మహిమా స్థానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తను తాను తగ్గించబడతాడు, ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి వ్యక్తిగత జీవితంలో మనము ఏమీ లేదయ్యా, మేము నిస్సహాయము, మా జీవితంలో మేము ఈ లోకంలోకి రిక్తులుగా వచ్చాము అని మన విలువను గుర్తించి మన స్థితిగతులను గమనించి మేము ఈ లోకంలో ప్రభువా మేము రిక్తహస్తాలతో వచ్చాము కనుక మేము గర్వించడానికి మాలో ఏమీ లేదని మనం దేవునికి దాసులమై పాదాక్రాంతులమై దేవుని సన్నిధిలో దేవుని నా మహిమార్థమై జీవించగలిగినట్లయితే మనకు పరలోకంలో ఆ గొప్ప సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు.
ఈ విషయం తెలియక ఈ జబదయి కుమారులు నీకు అనుకూలమైతే నీ పరలోకంలో నీ యొక్క సింహాసనం మీద నన్ను మా ఇద్దరిని చెరొకన కుడి పార్శ్వంలో ఒకరిని ఎడం పార్శ్వంలో ఒకరిని కూర్చొని పెట్టుకోమని ఒక వింతైనటువంటి కోరిక కోరుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వింతైనటువంటి కోరిక కోరటంలో సందేహం ఏమీ లేదు. కానీ ఆ కోరిక కోరే ముందు మన స్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన యొక్క ప్రాచీన స్వభావం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఆ కోరికను కోరుకున్నట్లయితే అది అనుకూలించదగినటువంటి కోరిక దేవుడు మనకు నిశ్చయముగా అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకనే అక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, అది నా స్వాధీనంలో లేదు, తండ్రి స్వాధీనంలో ఉంది అని. తండ్రి స్వాధీనంలో తండ్రి ఏం చెప్తున్నాడు? ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే దాసుడు అయి ఉంటాడో, ఎవడైతే పరిచర్య చేసేవాడై ఉంటాడో వాడు పరలోకంలో గొప్ప స్థితిలో ఉంటాడు. ఆ గొప్ప స్థితి ఈ రోజున మనకు కలగాలంటే మనల్ని మనం తగ్గించుకొని నిత్య జీవపు అనుభవంలో మనం నడిపించబడాలనే విషయాన్ని ఈ లేఖనమును బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం తగ్గించుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం దాసులమే, పరిచారకులమే అని మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే మనకి వ్యక్తిగత జీవితాన్ని పరలోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడ, కృపగల దేవానికి వందనాలు ప్రభా. జబదయి కుమారులు కోరుకున్నటువంటి కోరికను విన్నటువంటి దేవుడు అయ్యా, మరి వారు ఏం కోరికను కోరుకున్నారో దాన్ని మీరు మాకు తెలియజేశారు. ఈ దినం ప్రభా మీ ప్రత్యేకమైనటువంటి రీతిలో అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మరి నీ కుడి పార్శ్వంలో కూర్చోవటం, నీ ఎడం పార్శ్వంలో కూర్చోవడం అది నీ వశంలో లేదు, అది తండ్రి స్వాధీనంలో ఉందంటే విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే దాన్ని పొందుకోవాలంటే మొదట పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలని, రెండవది దాసులుగా ఉండాలని, తగ్గించుకోవాలనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు. మేము కూడా తండ్రి ఆ స్థితిలో ఉంటూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము దాసులుగా మార్చుకుంటూ, మమ్మల్ని మేము పరిచర్య చేసేటువంటి వారుగా మార్చుకుంటూ పరలోకంలో నీ కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి ఆ గొప్ప ఆధిక్యతను పొందుకునేటట్లుగా కృపనివ్వమని కోరుతున్నాం. మీ కనికరింపు ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరచమని, మీ పరలోక రాజ్యపు వారసత్వాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని, ఈ దీవెనలన్నింటినీ కూడా ఈ ఉదయకాలపు దీవెనలన్నింటినీ కూడా తండ్రి మీరు మా మీద కుమ్మరించి మమ్మల్ని నడిపించమని, ఈ దినమంతా మీ కృపా కాపుదల మాకు తోడే మమ్మల్ని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క లేఖనాన్ని మీరు వినండి, మరి అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయాన్ని ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతుండండి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. సెలవు తీసుకుందాం.